మాల మహానాడు రాష్ట్ర కమిటీ నుంచి దళిత ఆదివాసీ సంఘాల జేఏసీ దృష్టికి తీసుకొస్తుంది. నేను పదే పదే మేమందరం మాట్లాడేది కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్స్ వాళ్ళ కోసం ప్రత్యేకంగా కేటాయించిన నిధుల్ని దుర్వినియోగం చేయటం, పక్కదారి మళ్లించడం, ముఖ్యంగా దళిత ఆదివాసీ సంఘాల జేఏసీ నుంచి దాదాపు వైసీపీ ప్రభుత్వం వచ్చాక 29 పథకాలని ఎలా రద్దు చేశారు, ఎలా నిధులు ఇవ్వలేదు, ఈ పిటిషన్ని దృష్టికి తీసుకొచ్చారు. దేశమంతా ఉన్నది ఎస్ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి దళిత ఆదివాసీ సంబంధించి ఓట్ బ్యాంక్గా వాడుకోవడం తప్ప నిజంగా ప్రేమ కానీ నిజంగా అండగా ఉండాలి అంటే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్స్ని వారికి దేనికోసం అయితే నిర్దేశింపబడిందో అవి కేటాయించకుండా వారు అనుకున్న పథకాలకు మరి ఎట్లా చేస్తారో తెలియదు, కానీ దీని మీద ఒక ప్రత్యేకమైన అధ్యయనం జరగాలి. దీని మీద ఖచ్చితంగా మేము కూర్చొని ఈరోజు మాల మహానాడు నాయకులు ఇచ్చింది కానీ అలాగే దళిత ఆదివాసీ జేఏసీ ఉమ్మడిగా మీరు ఇచ్చిందని ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్స్ భవిష్యత్తులో మేము వచ్చినా కానీ దీన్ని దుర్వినియోగం చేయకుండా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ఎంత చేస్తారో మాకు తెలియదు, కానీ ఖచ్చితంగా వారి నుంచి వివరణ రాబట్టేలాగా మీరు ఈ తీసుకొచ్చిన ఈ సమస్యని 10 మంది దృష్టిలోకి తీసుకెళ్లేలాగా, ప్రజల దృష్టిలోకి తీసుకెళ్లేలాగా జనసేన కృషి చేస్తుందని తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ.